అమెరికా వేడెక్కుతోంది. 2026 ఫుడ్ వరల్డ్ కప్ కు మూడేళ్ల కనిపిస్తోంది. ఎందుకంటే ఫుట్బాల్ మైదానాలు మంటల్లో మునిగిపోతున్నాయి. 16 స్టేడియాల్లో 10 స్టేడియంలు ప్రమాదంలో పడుతున్నాయి. క్రీడాకారులు చెమటలో తడుస్తున్నారు. ప్రేక్షకులు ఊపిరి ఆడక వేదన పడుతున్నారు. 90% స్టేడియాల్లో మార్పులు చేయక తప్పదు. నీరు కూడా దొరకని రోజులొస్తున్నాయి. అటు తిరిగి ఇటు తిరిగి వరల్డ్ కప్ పండుగ కాస్త వాతావరణ విపత్తుగా మారుతుందా అనే అనుమానం కలుగుతోంది. ఇక ఫీఫా ఇప్పటికే జాగ్రత్తలు మొదలుపెట్టింది. మ్యాచ్ల మధ్యలో నీటి విరామాలు పెంచింది. 32 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటితే ఆట ఆగాలనే కొత్త నిబంధన పెట్టింది. 13 స్టేడియాల్లో ఈ గడువు దాటింది. అట్లాంటా, మియామి, కెన్సాస్ సిటీ, హ్యూస్టన్, డల్లాస్లో గత 2 నెలలకు పైగా భారీగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఫీఫా భావించిన పరిమితి డిగ్రీలను చాలాసార్లు దాటేశాయి. 10 వేదికల్లో ప్రతి వేసవిలో కనీసం ఒక్కరోజైనా 35 డిగ్రీల సెంటీగ్రేడ్ మార్కును సూర్యుడు టచ్ చేస్తున్నాడు. నార్త్ అమెరికా ప్రాంతాల్లో ఇది మనిషి తట్టుకోగల చివరి డెడ్ లైన్ గా చెప్పొచ్చు. డల్లాస్ 31 రోజులు ఇలాగే కాలిపోయింది. హ్యూస్టన్ ఏకంగా 51 రోజుల పాటు ఆ పరిమితిని దాటింది. అందుకే అక్కడ స్టేడియాలకు కొత్త రూఫ్లు వేస్తున్నారు. ఇక భవిష్యత్తులో అన్ని మైదానాల పరిస్థితి ఇదే అవుతుందా అన్నదే ఇప్పుడు ప్రశ్న. నిజానికి క్రీడా చరిత్ర చూస్తే సూర్యుడి కారణంగా ఆటగాళ్లు ఇబ్బంది పడ్డ సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. 1984 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ లో మారథాన్ రన్నర్స్ చాలా మంది మధ్యలో పడిపోయారు. 1994 యుఎస్ ఓపెన్ టెన్నిస్ లో హీట్ స్ట్రోక్ కారణంగా మ్యాచ్లు ఆపేశారు. 2003లో ప్యారిస్ లో ఫుట్బాల్ లీగ్ ఆటలు వాయిదా పడ్డాయి. క్రికెట్లోనూ ఉదాహరణలున్నాయి. 2018లో ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను తట్టుకోలేకపోయారు, ఆగిపోయారు. ఇటు హాకీ, బాస్కెట్బాల్ కూడా భారీ ఉష్ణోగ్రతల కారణంగా వాయిదాలు చూశాయి. ఇక ఇప్పుడు 2026 వరల్డ్ కప్ కూడా ఇలాంటి పరిస్థితిని భరించాల్సి వస్తుందేమోననే డౌట్ కలుగుతోంది. ఇటు ఉష్ణోగ్రత పెరగగానే ఆటగాళ్ల శరీరం కుదేలవుతుంది. శరీరంలో నీరు ఆవిరైపోతుంది. గుండె వేగం పెరుగుతుంది. హీట్ స్ట్రోక్ ఒక్కసారిగా దెబ్బతీస్తుంది. 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఆటగాళ్ల శరీరం తట్టుకోలేనిదిగా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంత వేడిలో పరుగులు తీయడం చాలా కష్టం. ఇటు అభిమానులు కూడా స్టేడియంలో కూర్చోలేరు. చివరకు ఇది ఒక గేమ్లా కాకుండా ఒక శిక్షలా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ క్రీడా సంస్థలు సైలెంట్గా ఉండలేవు. ఫీఫా కొత్త నిబంధనలు పెడుతోంది. ఐఓసీ కూడా ఒలింపిక్స్ కోసం మార్పులు ఆలోచిస్తోంది. 2040 నాటికి నెట్ జీరో లక్ష్యం పెట్టుకోవాలని ఒత్తిడి పెరుగుతోంది. కానీ ఇది కేవలం పత్రాల మీద మాటలతో ఆగిపోతుందా, లేక నిజంగా స్టేడియాలు మారతాయా అన్నది సందేహం. అభిమానులు కూడా చల్లటి వాతావరణం కోరుకుంటున్నారు. 91% మంది సర్వేలో ఇదే చెప్పారు. క్రీడా పండుగను కాపాడాలి అంటే వాతావరణాన్ని కాపాడాలి. లేదంటే వరల్డ్ కప్ అనే పండుగ రేపు విపత్తుగా మారిపోవడం ఖాయం భయ్యా. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఫుట్బాల్ను సూర్యుడు ఫుట్బాల్ ఆడేసుకుంటున్నాడు బాస్. మరి ఈ గేమ్ ఆ భానుడిని ఎలా తట్టుకుంటుందో వేచి చూడాలి. ఇక ఈ ఎపిసోడ్పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.